హాయ్ హలో వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. అటు ట్రెడిషనల్ ఫుడ్స్ నుంచి ఇటు ఫాస్ట్ ఫుడ్స్ వరకు మీకు తెలిసిన రెసిపీస్ని ఏదైనా సరే మా ప్రేక్షకులతో మీరు పంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 8008054321. కాల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, మీకు తెలిసిన రెసిపీ మా అందరితో పంచుకోండి, అలాగే ఒక చక్కటి గిఫ్ట్ని కూడా సొంతం చేసేసుకోండి. మరి ఈ రోజు కూడా ఇలానే ఒక పార్టిసిపెంట్ వచ్చేసారండి. ఇక్కడ ఆవిడకి తెలిసిన రెసిపీని మనందరితో షేర్ చేయడానికి. మరి ఇన్వైట్ చేసేద్దామా పార్టిసిపెంట్ని? మరి వసంత గారు నాగర్ కర్నూలు దగ్గర మర్రిపల్లి నుంచి వచ్చేసారండి. ఆవిడికి వెల్కమ్ చెప్పేసేద్దాము. నమస్కారం వసంత గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. సో వసంత గారు, మీరు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి చాలా దూరం నుంచి వచ్చారు కదా, మరి చాలా చక్కటి రెసిపీస్ ని కూడా షేర్ చేయబోతున్నారు మీరు. అందుకంటే ముందు మీ గురించి చెప్పండి. అంటే ప్రాపర్ ఎక్కడి నుంచి, అలాగే ఎంతకాలంగా మీరు అక్కడ ఉంటున్నారు, ఎలా ఇక్కడికి వచ్చారు, ఇవన్నీ చెప్పండి. మేము హైదరాబాద్ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. బేగంపేటలో ఇక్కడనే ఇల్లు జాగా తీసుకొని ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడే సెటిల్ అయిపోయాము. కాకపోతే మా ఊరు పేరు మర్చిపోవద్దని నేను మా ఊరు పేరు చెప్పాను. ఓకే ఓకే. నాకు ఒక పాప ఒక బాబు. వాళ్ళకి ఫుడ్ ఇష్టమైనది ప్రతి ఒక్కటి చేసి పెడతా. నాకు అన్ని వంటలు ఆల్రెడీ అన్ని వచ్చు. ఓకే, అంటే ఎలా ఇన్ని వంటలు అన్ని వచ్చు అంటున్నారు కదా? ఇవన్నీ చూస్తాం, మీ ప్రోగ్రాంలు అన్ని చూస్తాం. వంటలు ఫోన్లో కానీ ఇంట్లో కానీ చిన్న చిన్న వంటలు ఏ వస్తాయి అవి ఇమ్మీడియట్గా తీసేసుకొని సేవ్ చేసుకొని ఉంటాయి. నేను రెడీగా ఆ రోజు కావాలంటే మా పిల్లలకి అడిగి మా వారికి అడిగి చేస్తా. నేను వెరీ గుడ్, ఇంకా చేస్తా. సూపర్. ప్రతి వంట ఇది రాదనేది ఏం లేదు, అన్ని చేసి పెడతా. ఆకుకూరలు కానీ పచ్చళ్ళు కానీ ప్రతి వంట, బిర్యానీ, మటన్, చికెన్ అన్ని సూపర్. నేను కూడా అంతేనండి. ఏమైనా రాలేదు అని అనుకుంటే కనుక ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు అన్ని మన చేతిలోనే ఉన్నాయి కదా, యూట్యూబ్ లో చూసుకోవడం, ఇంట్లో ట్రై చేయడం చాలా ఈజీ అయిపోయింది. రైట్. మరి ఈ రోజు మీరు ఏం రెసిపీస్ ని చూపించబోతున్నారు మా వ్యూవర్స్ అందరికి? పాలకూర చికెన్. పాలకూర చికెన్. చికెన్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చూసేద్దాం. చికెన్, పాలకూర, పుదీనా, కారపొడి, జీలకర్ర మసాలా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పండు మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, పసుపు, నూనె, హోల్ గరం మసాలా, లెమన్, ఇది గరం మసాలా, సాల్ట్. సో మరి పాలకూర చికెన్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, దాని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. వసంత గారు, చెప్పడానికి అంటే ముందుగా ఏమైనా ప్రాసెస్ ఉంటుందా, లేకపోతే అన్ని రెడీగా ఉంటే కనుక డైరెక్ట్గా చేసేసుకోవడమేనా? ప్రాసెస్ ఏం లేదు. చికెన్ ఉడకబెట్టి ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే తొందర అయిపోతుంది. ఎందుకంటే గెస్టులు వచ్చినప్పుడు మనకు 10 నిమిషాలు కావాలంటే, తొందరగా కావాలంటే ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ముట్టించుకొని ఆయిల్ వేసి. ఓకే. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. తనకి కూడా బాగా ఇంట్రెస్టా వంటలంటే? ఇంట్రెస్ట్. మా బాబుకి వచ్చు, మా వారికి వచ్చు, మాకు ఇంట్లో 4గురికి వచ్చు, కానీ నేను ప్రస్తుతం నేనే చేస్తాను. ఓకే ఓకే, నైస్. ఇప్పుడు మసాలా దినుసులు వేస్తాం. ఓకే, నూనె వేడెక్కగానే మసాలా. సో ఇదంటే రెగ్యులర్ గా చేసే కర్రీ కదా, మనకి పండగలకి పిండి వంటలు అవి కూడా బాగా చేస్తూ ఉంటారా? చేస్తాం. ఎలాంటివి ఎక్కువ ఇష్టంగా చేస్తూ ఉంటారు? ఎలాంటివి అంటే నేను ఫోన్లో చూస్తాను, ఇవి కొత్తగా ఏవి వస్తాయో అవి చూసి చేస్తాను నేను. అంటే రాగి లడ్డు, అవి జొన్నలు ఉంటాయి కదా, బచ్చాలు, పోలియలు, నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే, కానీ ఎర్రగా ఉన్నది తీసుకున్నారు మీరు. నాకు ఇవే ఎక్కువ ఇష్టం, ఇవే బాగుంటాయి. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ వేస్తే మగ్గిపోతుంది. ఓకే.
ఇప్పుడు కొంచెం వేసారు కదా, అంటే ఇది మగ్గడానికి సరిపడా సాల్ట్ మాత్రమే వేశారు. మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. మరి చికెన్ ఉడికించేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసి ఉడికిస్తారా, లేకపోతే మామూలుగానే మన ఇష్టం, మనకు ఎట్లా నచ్చితే అట్లా. ఇంట్లో ఒక్కరొక్క రకంగా తింటారు, ఒక ఫ్యామిలీలో ఎట్లా వేసుకుంటారో వాళ్ళని బట్టి మనం చేయాలి. ఓకే. మీరు ఉడికించి చేశారా? ఉప్పులో ఉట్టిగా కొంచెం పసుపేసి ఉడికించాను అంతే. అంతే. ఓకే. కొంచెం పసుపు వేద్దాం. ఒక 10 ఏళ్ల నుంచి మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు అంటే కనుక ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసేసారా అండి? పిల్లలు స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటుంటారు కదా. అవునండి, చూసేసాము. ఎక్కడన్నా బయటకి వెళ్తాము సండే రోజు. ఇంకా లేదు, నాకు అక్కడిక్కడ కొంచెం తిరగాలని ఇష్టం ఉంటది, కానీ ఇంకా పిల్లలు ఎక్కడ పోదామంటే అక్కడ పోతాం. ఓకే. వాళ్ళ ఇష్టం. ఫ్రెండ్స్ ఉన్నారా ఇంటి దగ్గర? చాలా ఫ్రెండ్స్ ఉంటారు నాకు. ఓకే. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పుడప్పుడు నూరి తెచ్చిన, టేస్ట్ బాగుంటుందండి. ఓకే. మనకి అంటే ప్యాకేజ్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇంట్లో నూరుకుంటే మంచిగా టేస్ట్ తో పాటు స్మెల్ కూడా బాగా వస్తుంది. స్మెల్ బాగుంటది, ఎందుకంటే షాప్ లో ఎప్పుడు తీసుకురాం, మేము ఇంట్లోనే చేసుకుంటాం. ప్రతి మాకు మండే మార్కెట్ అవుతుంది, మార్కెట్ అయినప్పుడు మేము తెచ్చి ఒకసారి నూరి పెట్టుకుంటాం, రోట్లనే దంచి పెట్టుకుంటాం మంచి. నెక్స్ట్ పాలకూర, ఇది కొంచెం డిఫరెంట్ అంతే. ఇది మామూలుగా కడిగి శుభ్రం చేసి ఒక కట్ట అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఏదో ఒక రూపంలో ప్రతిరోజు కొంచెం ఆకు కూడా తినాలి అంటున్నారు కాబట్టి ఇలా కూడా చేసుకోవాలి. మునగాకు పచ్చడి, మునగాకు బాగుంటుంది అది కూడా. మొన్ననే మా ఇంట్లో వేసిన, నేను అదే వేద్దాం అనుకున్నా. ఓకే. ఈసారి వచ్చినప్పుడు అది చేస్తాను. ఓకే. మునగాకు పచ్చడి చాలా బాగుంటది. సో ఇలా చికెన్ కి దేంతో కాంబినేషన్ బాగుంటుంది? ఇప్పుడు పాలకూరతో చేస్తున్నారు, అలా కాకుండా పాలకూర, మునగాకు, తోటకూర, గోంగూర, ప్రతి ఆకుకూర వేసుకోవచ్చు. మటన్లో, చికెన్లో ఆకుకూర లేని నేను చికెన్ మటన్ చేయను. ఓకే. ప్రతి కూరలు వేస్తా కంపల్సరీ. ఏదో రకంగా ఆకుకూర తినాలని ఇష్టం. ఓకే, ఇప్పుడు చికెన్ వేస్తున్నా. నెక్స్ట్ పసుపు వేసి ఉడికించుకున్న చికెన్. ఇప్పుడు కారం పొడి, దానికి తగినంత మనకి ఎన్ని స్పూన్లు పడుతుంది అన్ని స్పూన్లు కారం పొడి. కొంచెం కారం ఎక్కువ తింటాము మేము, కారం ఎక్కువనే వేస్తా. మసాలాలు ఉంటాయి, కొంచెం ఇది మగ్గాలి. ఓకే అమ్మ, మసాలాలు వేద్దాం ఇప్పుడు. ఇది జీలకర్ర మసాలా, ఇప్పుడు గరం మసాలా, ఇది ఇంకొక మసాలా. మసాలా అంటే ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాను నేను అన్ని ఆల్రౌండ్. కొంచెం సాల్ట్ తగినంత, కొంచెం పుదీనా. పుదీనా కాడలతోనే వేస్తాను నేను. కొత్తిమీర, పుదీనా కాడలు ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం ఎంత ఎక్కువ వేసినా పర్లేదు, బాగుంటుంది. ఓకే అండి, అయిపోయింది. దీన్ని ఇంకా రెడీ చేసుకొని టేస్ట్ చెప్పవలసింది. ఓకేనా? తీసేస్తున్నాను.
నిమ్మకాయ వండితే టేస్ట్ బాగుంటుంది. నిమ్మకాయ వండి పాలకూర చికెన్ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మేడం. ఓకే, సో పాలకూర చికెన్ రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. పాలకూర చికెన్ కు కావాల్సిన పదార్థాలు: చికెన్, పాలకూర, కొత్తిమీర, కారం, పండు మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కరివేపాకు, పసుపు, నూనె, మసాలా దినుసులు, నిమ్మకాయ, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, ఉల్లిపాయలు. పాలకూర చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి హోల్ గరం మసాలా, పండు మిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పాలకూర వేసి కలిపి మరి కాసేపు వేయించుకొని అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసి కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత అందులో జీలకర్ర పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే పాలకూర చికెన్ రెడీ. పాలకూర చికెన్ కు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి. వసంత గారు దీన్ని కూరల్లో అంటే రోటీలో కానీ రైస్లో కానీ తినొచ్చు అని చెప్పారు. సైడ్ డిష్లా పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంది. ఎందుకంటే చక్కగా పొడి పొడిగా మనకి ఫ్రైగా వచ్చేసింది కాబట్టి చాలా టేస్టీగా ఉందండి. ముందరగానే ఉడికించేసుకున్నారు కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టలేదు. ప్రాసెస్ కూడా చాలా తక్కువగా అయిపోయింది. చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో వసంత గారు నెక్స్ట్ ఏం రెసిపీ చేస్తున్నారు? గోంగూర చికెన్. మరి వసంత గారు గోంగూర చికెన్ కి కావాల్సిన పదార్థాలు చూద్దామా? చూద్దామండి. చికెన్, గోంగూర, పుదీనా, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఆయిల్, లెమన్, పండు మిర్చి, హోల్ గరం మసాలా. మరి గోంగూర చికెన్ కి కావాల్సిన పదార్థాలు కూడా చూసాం కదండి. ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం. వసంత గారు చెప్పండి ఎలా చేయాలి? తయారు చేద్దాం. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఓకే, ఆయిల్ వేస్తాం. ఓకే, నెక్స్ట్ గరం మసాలా. తర్వాత పండు మిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం మగ్గడానికి సాల్ట్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం మగ్గింది చాలు. ఒక స్పూన్, చిన్న స్పూన్. కొంచెం పసుపు. ఓకే, తర్వాత గోంగూర. ఓకే, గోంగూర ఫస్ట్ వేస్తే మగ్గిపోతుందని గోంగూర. ఓకే,
ఒక్క కట్ట చాలు. ఒక కట్ట తీసుకొని నీట్ గడుకొని ఆల్రెడీ ఇవి సన్నగా కత్తెరతో నూడం కట్ చేసుకొని వేసుకోవాలి, ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే. నెక్స్ట్ చికెన్. ఇది కూడా ఇందాకట్లాగానే మీరు పసుపులో ఉడికించుకున్నాం. డబ్బునే అయిపోతుంది. ఇలా ఉడికించి పెట్టుకుంటే చికెన్ ఎన్ని రోజులు ఉంటుందండి? అంటే ఒక రోజు 2 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టే అవసరం లేదు. ఇట్లా ఫ్రై చేసుకుంటే 5 days పక్కా ఉంటుంది. అంటే కూర తయారైన తర్వాత ఒక రోజే ఉంటది. స్మెల్ వచ్చేస్తుంది. ఉడకబెట్టుకొని మనం పెట్టుకుంటే స్మెల్ వస్తుంది, కానీ ఫ్రెష్ ఉండదు. అది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటేనే ఉంటది ఒక 2 days అంతే. ఇలా కూర తయారు చేసుకుంటే బయట పెట్టుకున్న 5 days ఉంటది. ఇట్లా తయారు చేసి పెట్టుకుంటే ఒక లెమన్ వండుకొని పక్కన పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో అవసరం లేదు, బయట పెట్టుకొని తినొచ్చు. ఓకే, కారం ఒక 2 స్పూన్లు. స్పైసీగా ఉండాలి. స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. లెమన్ వండుకుంటా మనం గోంగూర వేసినాం కదా, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇప్పుడు మసాలాలు కొత్తిమీర పుదీనా వేసుకొని కలిపి పెడితే అయిపోతుంది. నెక్స్ట్ మసాలాలు. ఇది గరం మసాలా పొడి. తర్వాత పుదీనా కొత్తిమీర. పుదీనా కొత్తిమీర ఈ గ్రీన్ పీస్ అనేది ఎక్కువ వాడతా, గ్యారెంటీ. ఇది మనకి ఈ కలర్లో ఉన్న టెన్షన్ లేదు, టేస్ట్ వస్తుంది. కొంచెం సాల్ట్ వేస్తా, సాల్ట్ తక్కువ వేస్తా. ఓకే అండి, అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకుని. లెమన్ వేసుకుంటే బాగుంటుందండి. గోంగూర చికెన్ రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గోంగూర చికెన్ కు కావలసిన పదార్థాలు: చికెన్, గోంగూర, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పుదీనా, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కరివేపాకు, ఉల్లిపాయలు, నూనె, పండుమిర్చి, హోల్ గరం మసాలా. గోంగూర చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసి మసాలా దినుసులు, పండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు వేసి కలిపి కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గోంగూర, చికెన్, కారం వేసి కలుపుకొని ఆ తర్వాత అందులో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా, తగినంత ఉప్పు వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర చికెన్ రెడీ. గోంగూర చికెన్ కు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. టేస్టీగా ఉందండి. ఇందాక మనం చూసిన దానికి దీనికి తేడా ఏంటంటే ఇందులో గోంగూర వేశారు కాబట్టి న్యాచురల్గా దానిలోనే ఒక పులుపు అనేది ఉంటుంది. ప్లస్ పైనుంచి కూడా ఈ నిమ్మకాయ పిండడం వల్ల ఏంటంటే
ఒక చక్కటి సైడ్ డిష్ లాగా నాకు క్రంచిగా అనిపిస్తుంది అనమాట. సో వసంత గారు చెప్పినట్టు దీన్ని కావాలంటే రైస్లో కానీ రోటీలో కానీ తినచ్చు, లేదంటే సైడ్ డిష్లో కూడా తినచ్చు. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ, చాలా టేస్టీగా ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మరి వసంత గారు చాలా బాగుందండి. అటు పాలకూర చికెన్ కానీ గోంగూర చికెన్ కూడా రెండు కూడా చాలా బాగున్నాయి. అంటే ఈ రెండిట్లో ఏది బాగుంది అంటే చెప్పడానికి లేదు, అంటే ఏ ఆకృతి చేసుకున్నా కూడా బాగుంది అన్నట్టు అనమాట. చాలా హెల్తీగా కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ రెండు రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మా పాప కూడా వచ్చింది, ఒకసారి పిలుద్దామండి. అలాగే అండి, రమ్మనండి. హాయ్, ఏంటి పేరు? కీర్తి. హాయ్, నైస్ అండి. మరి వసంత గారు ఈరోజు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన రెసిపీస్ మా అందరితో పంచుకున్నందుకు మీకు మా షో తరఫున గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్తో మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్.